పంచర్ అయిపోతుంది ఎత్తుకుని పోతానా పులి పులిని చీరేస్తా నేను నరికేస్తా నేను తినే 15-20 నిమిషాలు పడుతుంది అందులో నేను ఏదో స్టెప్ ని మార్చుకొని నేను బయలుదేరుతా పెద్ద పెద్ద జంతువులు ఉన్నాయి ఆ బోర్డులు చూసుకుంటే హ్యాపీగా వచ్చిన బోట్లు చూసేనే ఇంకే సావచ్చు కదా ఉత్తరం చూసుకుంటాను రాడప్పా నిజంగా బతకలేదు స్వామి Audio Jungle. ప్రజలకి బహుశా ఈ వీడియో తర్వాత నేను మాట్లాడచ్చో మాట్లాడకపోవచ్చో ఒకవేళ నేనైతే మాట్లాడచ్చేమో కానీ ఆ వెనకల పండుకున్న వ్యక్తి మాత్రం బహుశా ఇదే చివరి నిద్ర అనుకుంటాను ఎందుకంటే చాలా దట్టమైన ప్లేస్లో ఇరకపోయినా మేము చుట్టూ కనిపిస్తుంది కదా మొత్తం అంతా అసలు ఏం లేదు కథ మొత్తం అడవే ఈ అడవిలోకి ఎట్టొచ్చినాను ఏమో వానికి ఎట్లా నిద్ర వస్తుందో బండి చూస్తే పంచర్ అయింది దయచేసి హెలికాప్టర్ అయినా పంపించండి అన్నా కాపాడండి ఎవరైనా హెలికాప్టర్ అయినా ఏమిచ్చండి అన్నా నో ఎవరైనా ఉన్నారా ఏం జరిగింది ఏం జరుగుతోంది ఏం జరగబోతోంది అనా హెలికాప్టర్ ఈడ నువ్వు బండి పంచర్ అయింది ఇడు చూడు మొత్తము వానేది వాన తుఫాన్ అంటే రేడియోలో చెప్తున్నారు కదా బయట ఉంటే చచ్చిపోతారు మీరు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులు ఇల్లు దాటి బయటికి రాద్దని చెప్పినారు మనం చూసి డైరెక్ట్ అడవికే వచ్చినాం ఇంతకుముందు ఇక్కడ ఎలుగుబంటి వాడు చూసినానండి దయచేసి మీరు మీకు చెప్పకూడదు వాడు భయపడతాడు లోపలికి నాకు తెలుదు అందుకే ఎవరైనా పెద్ద మనుషులు వెయ్యాలా నేను కార్కి రివర్స్ బంద్ చేయలేదని చెప్పి చక్కగా అట్లే వచ్చిన ఎంత దూరం అయితే అంత దూరం పోదాం మధ్యలో ఎట్లా వస్తారు వెనక్కి తిప్పలేదు ఏందా ఇప్పుడు అదే కదా గవర్నమెంట్ కో లేకపోతే ఎవరైనా పెద్ద మనుషులు ఎవరెవరు హెలికాప్టర్ బాడీకి తీసుకొని వచ్చి కాపాడతారేమో అని నేను వీడియో చేస్తాను వాళ్ళకి పంపించేకి మా ఫ్రెండ్ కి మా ఫ్రెండ్ కి న్యూస్ ఛానల్ ఎప్పుడు చూడలేదా ఎవరైనా ఇరక్కపోతే నదుల్లోనో లేకపోతే ఏడైనా చెరువులోనో తుఫాన్లో ఇరక్కపోతే హెలికాప్టర్ రాదా నువ్వు ఒక్కడి కోసమే అర్థమైంది ఏమైనా ప్రమాదం జరిగితే వస్తారు మళ్ళా ప్రమాదమే పంచర్ అయింది కదా కార్కి పంచర్ అయితే వస్తాడు మన పంచర్ వేస్తే మన హెలికాప్టర్ విమానాలు వస్తాయి మన పంచర్ లో చూసుకోవాలి ముందు కార్లో ఈడు గట్టిగా అరుస్తున్నాడు పులి వచ్చిన విషయం వీనికి తెలీదు ఆడ నుంచి చూస్తుంది మొబ్బు పడితే నెమ్మ కార్లకి దూరి పిక్కబోదామని ఉంది నేను ఆడ నుంచి చూస్తుంది మొబ్బు పడితే నెమ్మ కార్లకి దూరి పిక్కబోదామని ఉంది నేను నాకేం తెలుసు నాకేమన్నా కొత్త ఊగే పోతాను పచ్చదనంగా ఉంది వర్షం పడుతుంది ఏదో ఊరు వస్తుంది అని పోతాను నాకే పంచర్ అయితే ఇరుక్కుంటామని తల కొద్దిగా దించుకో చెప్తా ఆడేదో జంతువు కనపడతాను చూడు ఆడ చూడు ఆపక చూడు అట్లా ఉండు అదేందో చెప్తా బ్యాక్ సైడ్ దేర్ సీసీకి అదిగో ఏ ఉండు చిరతపులి అద్దు చెట్టుపై ఓ అమ్మ దయచేసి హెలికాప్టర్ ఒకటి నన్ను ఎక్కించుకోండి నేను మాట్లాడతానుండు దయచేసి హెలికాప్టర్ లో నన్ను ఎక్కించుకున్నా కూడా నేను ఏదైనా కావాలన్నా ఒక 50,000 1,00,000 రూపాయలు నేను ఇచ్చుకుంటాను నా ప్రాణాలు కాపాడండి దయచేసి చెప్తానని మీకు నువ్వు పెట్టుకుంటావా డీజిల్ కి హెలికాప్టర్ కి
నువ్వు కాపాడుకుని నువ్వు ఒక్కరిని నన్ను కాపాడేది లేదా నువ్వు ఎవరు కాపాడేది నిన్ను కాపాడాలంటే ఎవరో దయ్యం నువ్వు కాపాడుకో నాకేం బట్టే నిన్ను కాపాడుకునే ఇప్పుడు హెలికాప్టర్ కింద దిగదు పైన 200 అడుగుల నుంచి తాడెత్తారు నువ్వు ఎక్కుతావా నాకంటే అలవాటు ఉంది తాడు పట్టుకుని ఎక్కుతా ఎట్లా ఉన్నది మధ్య తాడు పట్టుకుని ఎక్కేటప్పుడు అయినా సరే నేను కాలుతైనా తన్ని కింద పడేపిస్తా హెలికాప్టర్ డ్రైవర్ ని పోనీ అది మధ్య తాడు పట్టుకుని ఎక్కేటప్పుడు అయినా సరే నేను కాలుతైనా తన్ని కింద పడేపిస్తా హెలికాప్టర్ డ్రైవర్ ని పోనీ అది ఏ బరువు ఎక్కువైతే హెలికాప్టర్ ఏమైతే ఊడు బరువుకి మైలేజ్ వస్తుంది కూడా ఎక్కితే గూటం దున్నపోతా అట్లున్నావు 45-50 కేజీలు బరువు ఎక్కింది అనుకో హెలికాప్టర్ డీజిల్ ఎంత అవుతుంది అసలు బరువుకి నాన్న ఏదో చెప్పుకొని కాపాడికి ఇవ్వడం రాని నీకు వచ్చా పంచర్ అయిపో దిగు ఎత్తుకొని పోతానా పులి నీకు వచ్చా పంచర్ అయిపో దిగు ఎత్తుకొని పోతానా పులి నేను అప్పుడే దిగినప్పుడే ఆడొచ్చింది నేను అందుకే దిక్కోకుండా ఉన్నాను ఇంకోటి నేను లేపకుండా డైరెక్ట్ హెలికాప్టర్లు వెళ్ళిపోతాం అనుకున్నా కార్ కావాలంటే 2 రోజుల తర్వాత తీసుకుందాము చిరత పులులు ఏం జంతువులు కార్ నేను చేయవదా లోపల ఉన్నా చెప్తారు మీలో చాలా మంది మానవత్వం ఉన్న వ్యక్తులు ఉన్నారని నాకు తెలుసు హెలికాప్టర్ ఖర్చు నేనే భరిస్తా సరేనా హెలికాప్టర్ ఖర్చు నేనే భరిస్తా సరేనా ఒక్క ప్రాణం నిండు ప్రాణాన్ని ఒక పెద్ద మనిషి ప్రాణాన్ని కాపాడి మీరు పుణ్యం చేసుకోండి వెనకలున్న వ్యక్తి ఒకవేళ ఏమైనా అయినా కూడా ప్రాబ్లం లేదు ఎందుకంటే లైఫ్ అంతా ఎంజాయ్ చేసినాడు అన్ని చూసినాడు మొత్తం లైఫ్ అయిపోయింది ఏమి బతికింది దేవుడా ఎవరు కాపాడనప్పా శివయ్య ఉత్తరం వచ్చుకుంటాను నైనా మీరు ఇక్కడ రానప్పా నిజంగా బతకలేను స్వామి ఉత్తరం వచ్చుకుంటాను నైనా మీరు ఇక్కడ రానప్పా నిజంగా బతకలేను స్వామి నన్ను కాపాడిన వ్యక్తికి 10 లక్షలు బహుమతి ప్రకటిస్తాను ఎవరైనా ముందుకు రాచ్చు ఏంది నువ్వు ఉంగరాలు ఇస్తావా ఆ ఉంగరాలు కూడా వానేవి కాదు ఇచ్చేకి అది కూడా నేనే ఇచ్చేస్తాను తీసుకోండి దిగి పంచర్ వేయచ్చు కదా అదేదో నువ్వు వర్షే బదులు రివర్స్ గేర్ చెడిపోతే నేనేం చేస్తా ముందర గేర్ బంద్ చేస్తాను కాబట్టి ముందర పోయినా అది కూడా తప్పేనా నీకే ఎవరు రమ్మంటారు ఏడికి నిన్ను ఏడి పిలిచబోతాను చెప్పిన మళ్ళా డైట్ ఇప్పుడు దేవుని దగ్గరకే పిలిచబోతా నిన్ను ఉండు పోతాను చెప్పిన మళ్ళా డైట్ ఇప్పుడు దేవుని దగ్గరకే పిలిచబోతా నిన్ను ఉండు గుడికి పోయేదేముంది డైట్ దేవుణ్ణి చూపిస్తారు రోజుసేపు పండుకో నిద్ర ఎట్లా వస్తుంది నీకు అడవిలో నువ్వు అర్ధ గంట అయినా తప్పకి ఏమైపోయింది అనుకోలేదు మళ్ళీ నీకు సైతం వల్ల ఏదైనా అయిపోయిన గంట పనుకోండి కాపాడుకొని వెళ్ళిపోయినవాడు నువ్వు ఎప్పుడో రాత్రి 1 గంటకో 2 గంటకో చిరుతపులు లేపుతాను పుల్లు లేపుతాను లేస్తాంటివి కదా అమ్మ లేపుతుంది అదేమన్నా అదేమన్నా మనిషి అంటే పంజాబ్ పెట్టి లేపుతుంది ఇట్లా నిన్ను పైకి అదేమన్నా మనిషి అంటే పంజాబ్ పెట్టి లేపుతుంది ఇట్లా నిన్ను పైకి కొంచెంసేపు నేనేదో బంగపోతాను కొట్లాడి కటకట చేయొద్దు చూడండి నేను మంచి కార్యక్రమాలు చెప్పుకునే తగ్గట్టు చాలా చేశాను వెనకలు ఉన్న వ్యక్తి మంచి కార్యక్రమాలు ఏం లేవు కానీ తినడం పండుకోవడం వరకే ఆయన ఇన్ని రోజులు జీవితాన్ని అట్లనే సాగించాడు కాపాడని చెప్తారు కాపాడని చెప్తాను కదా కాపాడిన పని ఎవరికి కావాలా నువ్వు చేసిన మంచి మేలు ఎవరికి కావాలా ఉరుగల్లా మంచోడని వస్తారు ఎవరైనా ముందుకి మన చేసిన మంచి మేలు ఎవరికి కావాలా ఉరుగల్లా మంచోడని వస్తారు ఎవరైనా ముందుకి మన ఫస్ట్ కాపాడని రాండి అడగలగానే నువ్వు యాక్చువల్ అయితే పులి కూడా పట్టుకుందామని కూడా చూసినాను అంటే ఎర్ర వేయాల ఒకటే మీకు సీరియస్ చెప్తాను మీరిగిన కాపాడలేదు అంటే నేను ఇంకా పులికి ఎవరోని ఎర్ర వేసి పులిని వేటాడి పులిని బంధించి తర్వాతనే నేను ఊరికొస్తా ఒక ప్రాణం పోగొట్టాలనుంది మీకు ఏమైనా ఉద్దేశం ఉంటే చెప్పండి లేదు నేను కాపాడను అన్నారు అనుకోండి ఎర్ర ఎవరిని వెళ్ళా అనేది కూడా నాకు బాగా తెలుసు అంటే ఎర్ర ఎవరిని మళ్ళీ ఏమైతావు మళ్ళా నువ్వు నువ్వు పులితో కొట్లాడలేవా లేదా పులితో పోరాడలేవా నువ్వు పోయి సావు నువ్వు పోయి ధూమ్ దృష్టి పో మొదలష్టి మోడా దిగుతాలే నేను నువ్వు దిగితే మళ్ళీ డోర్ తీసి మళ్ళీ నా మీదకి వస్తుంది మళ్ళీ అదే నువ్వు సావు నువ్వు పోయి ధూమ్ దృష్టి పో మొదలష్టి మోడా దిగుతాలే నేను నువ్వు దిగితే మళ్ళీ డోర్ తీసి మళ్ళీ నా మీదకి వస్తుంది మళ్ళీ అదే మళ్ళీ అట్లా దిగినా నాకే ఇట్లా దిగినా పోనే అడవిలో ఎలా బతకాలని 2-3 వీడియోలన్నా నాకేమన్నా పంపిస్తే చూసి నేను అడవిలో ఎట్లా బతకాలనేది కూడా నేర్చుకుంటాను వీడికేం అవసరం లేదు ఉంగరాలు తీసి బట్టలు ఇప్పినాడంటే ఇంకా ఆల్రెడీ అడవి మనిషి అనేది అర్థమైపోతుంది జంతువులకు కూడా లేదా ఉంగరాలు తీసి బట్టలు ఇప్పినాడంటే ఇంకా ఆల్రెడీ అడవి మనిషి అనేది అర్థమైపోతుంది జంతువులకు కూడా ఏమన్నా ఎప్పుడైనా కానీ
రమ్మని తోలపోవడం చెప్తారు. ఎందుకు అడవిలో ఎట్లా ఏమన్నా అదేమన్నా గోవానా ఏమన్నా రెస్టారెంట్లు ఏమన్నా టూరిస్ట్ అదేమన్నా ఇది అడవి అంటాను. మళ్ళీ అడవిలో ఎట్లా బతకాలని మళ్ళీ చూపిస్తా. సౌండ్ వచ్చినా ఏం సౌండ్ ఏదనా? ఏమో దారిలో వచ్చేటప్పుడు ఆ బోర్డులు చూసిన పులి ఉన్నాయి, సింహలు ఉన్నాయి, ఎలుగుబంట్లు ఉన్నాయి, పెద్ద పెద్ద జంతువులు ఉన్నాయి. ఆ బోర్డులు చూసుకుంటే హ్యాపీగా వచ్చిన. బోట్లు చూసేనే ఎక్కి సావచ్చు కదా. పెద్ద పెద్ద జంతువులు ఉన్నాయి. ఆ బోర్డులు చూసుకుంటే హ్యాపీగా వచ్చిన. బోట్లు చూసేనే ఎక్కి సావచ్చు కదా. వెనక్కి పడదు కదా మంది గేరు, వెనక్కి తిరగదు. బ్యాక్ గేర్ పోయింది, ఫ్రంట్ పోవడమే. అడవిలోకి పోదాం అనుకున్నా అట్లా దూసుకొని పోతాను, పంచర్ అయింది. అవన్నీ వద్దు, నువ్వు దిగి పంచర్ అయ్యి. ఆ బ్రేక్ ఏమన్నా జుజుబి ఆడతాను ఫస్ట్ వాడు చెప్తాడు దిగి పంచర్ అయ్యి. కార్ డ్రైవింగ్ నాకు పంచర్ వేస్తావా ఏయివా, పంచర్ వేస్తావా ఏయివా. నాకు పంచర్ బండి కారు పంచర్ వేసి తర్వాత మాట్లాడు. నువ్వు నువ్వు పంచర్ మీద రావడం ఏంది నాకే పంచర్ ఏమన్నా పంచర్ వేసుకుంటూ బతికి ఏమన్నా నేనేమన్నా దిగి మర్యాద పంచర్ అయ్యి. నా ప్రాణం నాకు కావాలా, నేను ఖచ్చితంగా బతికి 10 మందిని బతికిచ్చల్లా. నువ్వేం 10 మందిని బతికిచ్చేదే ఉండదు కదా, గుడిపిచ్చేది తప్పితే. నువ్వేం 10 మందిని బతికిచ్చేదే ఉండదు కదా, గుడిపిచ్చేది తప్పితే. దిగు వేసి పంచర్ వేసి ఏం చేస్తావు జీ, నా బండి కదలాల. నాకు తెలుసు నీ ఐడియాలో. ఏం ఐడియా? నేను పోతాను, అది చిత్తుపులు ఎత్తుకుని వచ్చి తినేస్తుంది నన్ను. అవును, నేను తీసపోయాక నేను తినేక 15-20 నిమిషాలు పడుతుంది. అందులో నేను యాదోటి స్టెప్ని మార్చుకొని నేను బయలుదేరుతా. నేను తినేక 15-20 నిమిషాలు పడుతుంది. అందులో నేను యాదోటి స్టెప్ని మార్చుకొని నేను బయలుదేరుతా. అది కథ, నీ కథ. లేకపోతే జాకీ ఇంకా డిక్కీలో నుంచి ఏమన్నా రాడ్ తీసుకొని మా వాని పట్టబోయింది పులి అని చెప్పి నేను ఏమన్నా పరిగెత్తరాలా? అది నీ బుద్ధి చూడ. రా మా వాని ఇడిసపోయినావు దేకమై రౌడీజం అని చెప్పి నేను అడవిలోకి పరిగెత్తుకుంటా పోతా. అడవి నాదే, వేట నాదే అని. చిట్టాలు నా కొడుకు ఫస్ట్ దిగాడు పంచర్ అయ్యి. ఎవరు నిన్ను నమ్మి ఆడుతుంకే నేను ఆడిపోతాను. గానగరాలు చేయొద్దు, నేను సీరియస్ చెప్తాను. సీరియస్ గా నేను మాట్లాడతా. ఇంతవరకు అంటే అయిపోయా కుక్క ఏమన్నా జుజ్జుడానికి ఏమన్నదే అంటే అయిపోయా కుక్క ఏమన్నా జుజ్జుడానికి ఏమన్నదే. మళ్ళీ చిట్టాలు మొమ్మడం ఏ ముఠాలన ఇలా పోయి దిగి ఏదో ఒకటి చేయి. పులి వచ్చినా ఎలుగుబంటి వచ్చినా ఒకటే. ఏమవేం మన మాట వినకుండా ఏముండవు, మనకేం భయపడకుండా ఉండవు. ఏ జంతువునైనా భయపడచ్చు, అర్థమైందా? ఓ నిమిషం దిగువేసి ఏదో చూడు. ఇంట్లో పెంచుకుని పిల్లి ఒకటి హెలికాప్టర్ పంపిస్తారా, నేను ఎరా ఏమంటారా? ఒకటే హెలికాప్టర్ పంపిస్తారా, నేను ఎరా ఏమంటారా? ఒకటే. నేను ఇంకా బంగవేది అయిపోయింది. ఇంతకుముందే వీడియో చేసి మీకు పంపించినాను, మీరు రెస్పాండ్ కాలే. అర్ధగంట అయింది ఇంతవరకు. ఎవరు నేను కాపాడతా, నేను హెలికాప్టర్ తెస్తా, కనీసం ఆ పట్టాలేసి ఇడికి వరకు ట్రైన్ అన్న తెప్పిస్తారో లేదో మీరు చెప్పండి. లేదన్నా నీళ్లు పోసి సముద్రం క్రియేట్ చేసి అనేమో పడవన్న వేసుకొని వస్తారో లేదో చెప్పండి. ఏదో రకంగా నన్ను తీసబోయే బాధ్యత మీదే. ఏం మాట రాలేదా? స్వామి మీరంతా రాండప్పా. భయపడితే చచ్చిపో, అర్థమైందా? గుట్లోడు అన్ని ఇరికిచ్చి చచ్చిపోతాడు. ఆడు చచ్చాడు నాకు మొదలష్టముడు నాయనా. గుట్లోడు అన్ని ఇరికిచ్చి చచ్చిపోతాడు. ఆడు చచ్చాడు నాకు మొదలష్టముడు నాయనా. కాపాడనప్పా, బిరిగ్గని రాడప్పా. నువ్వు లాంటి నన్ను ఎర్ర చంపేస్తాడు పులి చేసి. నాయన కాపాడనయ్యా. వాయమ్మో నేను ఊర్లో వచ్చి నేను ఊరిని నేను అడిగి చచ్చు. నువ్వు కారు గల్లాది ఇచ్చినావంటే మనిషి ఎవరు ఉన్నారు లోపల, కారులో ఉన్నారని చెప్పి ఆ జంతువైనా వస్తుంది. నేను ఇంకోటి జంతువుగిన వచ్చిందంటే డోర్ తీసి ఫస్ట్ నేను ఎక్కించి బయట దాన్ని నేను డోర్ వేసుకునే. కారు గల్లాది ఇచ్చినావంటే మనిషి ఎవరు ఉన్నారు లోపల, కారులో ఉన్నారని చెప్పి ఆ జంతువైనా వస్తుంది. నేను ఇంకోటి జంతువుగిన వచ్చిందంటే డోర్ తీసి ఫస్ట్ నేను ఎక్కించి బయట దాన్ని నేను డోర్ వేసుకునే రకం. నీకు తెలుసు, ఫస్ట్ నేను కాపాడే దాంట్లోనే ఉంటాను. ఏమి అది దయచేసి డబ్బు పరంగా అయినా నేను సహాయపడతా మీకు. మీరు ఏదైనా హెలికాప్టర్, ఏదో ఒకటి జెట్ ప్లేన్, ఫ్లైట్ ఏదో ఒకటి వేసుకొని రండి. ఈ అబ్బాయికి అయితే జీవితం మీద పెద్ద ఆశ లేదు. ఎందుకంటే జీవితంలో ఏ గోల్ కానీ ఏదైనా సాధించాలనే ఉద్దేశం కూడా ఏమీ లేదు. మాట్లాడు, వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? మూగోడు అనుకుంటారు, మూగోని ఏం కాపాడాలని రారు. రాండపడిన బతుకలు రాసింది చాలా. ఈ అబ్బాయి గురించి మీకు తెలియని విషయం ఒకటి చెప్తామండి. ఈ అబ్బాయి పులితో అయినా వేటాడగలడు, సింహంతో అయినా వేటాడగలడు, ఎలుగుబంటితో అయినా పోరాడగలడు. నాకి చేత కాదు. ఈ అబ్బాయి పులితో అయినా వేటాడగలడు, సింహంతో అయినా వేటాడగలడు, ఎలుగుబంటితో అయినా పోరాడగలడు. నాకి చేత కాదు. నాకి నక్కొచ్చినా కుక్కొచ్చినా కూడా నేను భయపడే స్వభావం. నేను చాలా మెతక. వాడు పోరాడే వీరత్వం ఉన్న వీరుడు.
సో వాడిని ఇడిచిపెట్టి మీరు వెళ్ళిపోయినా కూడా వాడు బతికి బయటపడతాడు, ఎట్లయినా ఊరికి చేరుకోగలడు. నేను చేరుకోలేను, నేను అమాయకుణ్ణి. వీడు జంతువు కంటే క్రూరుడు. ఎలుగుబండినైనా తింటాడు, పులినైనా తింటాడు, ఏదానైనా వేటాడు తినగలడు. ఇదే అడవిలో 6 ఏళ్ళైనా బతకగలడు. ఎలుగుబండినైనా తింటాడు, పులినైనా తింటాడు, ఏదానైనా వేటాడు తినగలడు. ఇదే అడవిలో 6 ఏళ్ళైనా బతకగలడు. మీరు అతని గురించి ఆలోచించుకోకుండా నన్ను ఎలా కాపాడాలనే దాని గురించి మీరంతా ఒక మీటింగ్ చేసి కొట్లమాడ ఆడ చూసినా నన్ను అడవిలో బతికేది ఆడ చూసినా ఏ పులినైంది తింటా నువ్వు చూసినావేమన్నా ఏమన్నా బతికేదేమన్నా కొట్లమాడ నువ్వేమన్నా నీకు గొప్పగానే చెప్తాను, గొప్పగా చెప్తాను. ఆడు ఏమి రాదు నేను పిరికోని కుక్క వచ్చి వెళ్ళిపోతాను, పంది వచ్చి వెళ్ళిపోతాను. నాకు ముందు ఏదొచ్చినా భయపడిపోతా. అసలు చాలా భయస్తుంది నాకు. నీడ చూసినప్పుడు భయపడతాను. మీరు రాండి అప్పారు, హెల్ప్ చేయండి ప్లీజ్ అప్ప. మీ దయచేసి ఇతరు కాల్చింటే మరి దీవుడు చూడు మొత్తం అంతా అని కొంపల ముంచేసేవాడు. ఓకే, ఇప్పుడు మీరు ఆలోచించండి. ఇట్లా నీడని చూసి భయపడి పెరిగి పొందని మీరు అంత కష్టపడి అంత ఖర్చు పెట్టి కాపాడి ఏం ప్రయోజనం? ఇప్పుడు నేనన్నా వీరుడు సూర్యుడు అన్నాడు కాబట్టి అట్లా వీరుని కాపాడితే మీకు మంచి పేరు ఉంటుంది, చెప్పుకునే కూడా బాగుంటుంది. ఇట్లాంటి ఎరిపప్ దద్దంగా చిటాల నాగులను ఎందుకు కాపాడాలి నాకు అర్థం కావడంలే. ఇట్లాంటి ఎరిపప్ దద్దంగా చిటాల నాగులను ఎందుకు కాపాడాలి నాకు అర్థం కావడంలే. నీడని చూసి భయపడతాడు, కుక్కని చూసి భయపడతాడు. ఇంకా మీరు వచ్చినా మిమ్మల్ని చూసి భయపడతాడు. మీరు ఒకవేళ హెలికాప్టర్ తెస్తే హెలికాప్టర్ చూసి కూడా భయపడతాడు. ఇంకా వాడు ఏమెక్కుతాడు తాడేస్తే. నేను తాడు పట్టుకొని ఊక్కుంటేనా ఊరికి పోతా హెలికాప్టర్కి వెళ్ళాడి. వీడు ఇందాక చెప్పి ఇతను ఏం చెప్పినాడు ఇతను ఏమని కొట్లమాడ నువ్వేం చెప్పినా కుక్క వచ్చినా తప్ప ఏంది వచ్చినా నువ్వు భయపడతావని చెప్పిండి, దానికి నువ్వు ఒప్పుకున్నావు. నువ్వు నీ ఎట్లా ఒప్పుకుంటా నేను హెలికాప్టర్ కూర్చుంటాను అని ఏమైనా పర్లే మొత్తం నరికైనా పర్లే. ఈ రాష్ట్రాలు కాపాడతారు మీరు రాష్ట్రాన్ని కాపాడతావా? నిన్ను కాపాడే దిక్కులేదు. నరికైనా పర్లే ఈ రాష్ట్రాలు కాపాడతారు మీరు రాష్ట్రాన్ని కాపాడతావా? నిన్ను కాపాడే దిక్కులేదు. రాష్ట్రం ఎప్పుడు ఒకటి నేను హెలికాప్టర్ ఛాన్సాలు ఎక్కినా టీ తాగ కూడా హెలికాప్టర్ లో పోతా అంటాను. సో హెలికాప్టర్ వస్తే నేను భయపడు. సాడీలు చెప్పొద్దు, చెప్పు. సాడీలు కాదు, అబద్ధాలు చెప్పొద్దాను. సాడీలంట. అది నాకు ఎంత స్పీడ్ అయినా పోగలను. 350 కిలోమీటర్ల స్పీడ్ తో అయినా హెలికాప్టర్ ఏలాడుకుంటే నేను ఊరికి చేరుకోగలను. దీనికి భయము, ఎత్తు అంటే భయము, సౌండ్ అంటే భయం, హెలికాప్టర్లు అంటే భయము. లేదు నాకేం భయం, సింపుల్ గా పోతా. నాకు భయం. నేను పులిని వేటాడగల శక్తి నాలో ఉంది. నాకు కూడా ఉంది. నేను ఎలుగుబండితో ఎదురు నిలబడతా. దొమ్మ అంగే భగత్ సింగ్ నక్క 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 నేలకు నాకిస్తా. నేను కూడా మట్టి నాకిస్తా. మళ్ళా పులిని చీరేస్తా, నేను నరికేస్తా. మళ్ళా నేను ఇప్పుడు చెప్పినవన్నీ నేను అబద్ధం చెప్పినా, నేను అవన్నీ చేయలేను. వాడు చీరత పులిని చీరేస్తా, నేను నరికేస్తా. మళ్ళా నేను ఇప్పుడు చెప్పినవన్నీ నేను అబద్ధం చెప్పినా, నేను అవన్నీ చేయలేను. వాడు చేయగలడు. సో వాడిని ఇడిచిపెట్టి పోయినా కూడా అన్నిటిని నాకిస్తాడు. ఈడే భూమికి నాకుంటాడు, మనకు అనవసరము. హెలికాప్టర్ ఎట్టి పరిస్థితుల్లో ఎట్లా తిరిగి నాకేనా మొక్క పెడతాను. నాకు దయచేసి అండి హెలికాప్టర్ పంపించండి. ఆశ చాలా ఉంది బతకాలని. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు పక్కింట్లో. పక్కింట్లో అని చెప్తా నీకేమే. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు పక్కింట్లో. పక్కింట్లో అని చెప్తా నీకేమే. చెప్తాను ఏమన్నా నాకు కూడా ప్లీజ్ అండి మీకు కాలు పట్టుకుంటాను. నాకు సమస్యలు ఎక్కువ ఉన్నాయి ఈ పొద్దు ఈ కాలంలో. మీరు రావండి అప్ప. ఏమే ఇదేంది ఒకటిపోయి 4-5 తీసుకొచ్చింది తెలుగుబంట్లని. ఇదేంది ఒకటిపోయి 4-5 తీసుకొచ్చింది తెలుగుబంట్లని. నేను వీడియో ఆఫ్ చేసేసి కింద పడుకుంటాను కార్లో. దయచేసి నేను ఒకటే బతికే ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే అవి ఎక్కువ వచ్చినాయంటే అవి బయట పడేసే ఆస్కారం కూడా ఉంది. కాబట్టి నేనైతే ఖచ్చితంగా 2-3 గంటల వరకు బతికే ఉంటా. వచ్చి కాపాడండి. వీడైతే 1 గంట మించి బతకడు. ఎందుకంటే ఎలుగుబంటి 3-4 తీసుకొని వచ్చిందో. ఓటి 200-300 కేజీలు ఉందిరా నాయన. చెట్టు చెట్టు ఓటి 200-300 కేజీలు ఉందిరా నాయన. చెట్టు నేను ఓయమ్మా ఉంటాను. నేను కింద దాక్కుంటా.